నెల్లూరు జిల్లా కావలిలో డిఎస్సి నియామకాల్లో అక్రమాలు అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కావలిలో ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ యువత బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది యువత, నిరుద్యోగులు, విద్యార్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ట్రంక్ రోడ్డు, ఉదయగిరి బ్రిడ్జి సెంటర్తో పాటు ప్రధాన కూడళ్లు నినాదాలతో మార్మోగాయి. డిఎస్సి బాధితులకు న్యాయం చేయాలి, అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరపాలి అంటూ యువత డిమాండ్ చేసింది. డిఎస్సి అవకతవకలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగుల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో డిఎస్సి నియామకాల్లో అక్రమాలు అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కావలిలో ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ యువత బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది యువత, నిరుద్యోగులు, విద్యార్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ట్రంక్ రోడ్డు, ఉదయగిరి బ్రిడ్జి సెంటర్తో పాటు ప్రధాన కూడళ్లు నినాదాలతో మార్మోగాయి. డిఎస్సి బాధితులకు న్యాయం చేయాలి, అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరపాలి అంటూ యువత డిమాండ్ చేసింది. డిఎస్సి అవకతవకలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగుల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ రోజు అక్రమాలు చేశారు, అన్యాయం చేశారు, మోసం చేశారు కాబట్టి మేమంతా కూడా కోరేది, దీనికి కారణమైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని రిజైన్ చేయమని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా దీని మీద ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం లేదు కాబట్టి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించి న్యాయం చేయాలని విద్యార్థులకి కోరుతున్నాం. అంతేకాకుండా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ రోజు ఏ విధంగా వాళ్ళని మోసం చేశారో దాన్ని కూడా ఇవ్వమని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులు ఈ రోజు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, సర్టిఫికేట్స్ అందక ఫీజు కమిట్మెంట్ ఇవ్వకుండా ఉండటం వలన ఈ రోజు అనేక సమస్యలు విద్యార్థులు అనుభవిస్తా ఉన్నారు. ఇమీడియట్ గా తక్షణమే ఫీజు రింబర్స్మెంట్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రిజైన్ చేసే ముందు అవన్నీ కూడా ఇచ్చేసి రిజైన్ చేయాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి అందుకే ఈరోజు ఈ కావలి పట్టణంలో మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రమంతటా కూడా ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కావలిలో కూడా పెద్ద ఎత్తున ఈ రోజు అన్ని మండలాల నుంచి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా డిఎస్సిలో మోసపోయిన విద్యార్థులు, అదేవిధంగా ప్రజలు అందరూ కూడా ఈ బైక్ ర్యాలీలో పాలు పంచుకొని పెద్ద ఎత్తున పాలు పంచుకున్నందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికన్నా ఈ కూటమి ప్రభుత్వం కదులు తెరవాలి, నారా లోకేష్ గారు రిజైన్ చేయాలి, అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి, తక్షణమే నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వాలి, తక్షణమే ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం.